అండ్ ఇంకో విషయం నేను ఒకటి విన్నాను ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కనిపించలేప్పుడు హెలికాప్టర్ ఏదో యాక్సిడెంట్ అయింది, బట్ ఆయన కనిపించడం లేదు, యాక్సిడెంట్ అని కూడా ఎవరికి తెలియదు అప్పటికి. ఆ గల్లంత అయ్యారన్న విషయం తెలిసిన తర్వాత మీకు వాళ్ళు కూడా మీకు అప్రోచ్ అవ్వడం జరిగింది, మీరు దాన్ని పాయింట్అవుట్ చేయడం అనే జరిగింది. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ? ఏమిటంటే నేను పూనాలో ఉన్నాను. ఓకే. రాత్రి బయలుదేరితే పొద్దున్న పూనా వచ్చేసాను. కానీ రాజశేఖర్ రెడ్డి బయటికి వెళ్ళారు, పెద్దవాళ్ళ విషయం మనకు ఎలా తెలుస్తుంది? అది కూడా న్యూస్ పేపర్లో వస్తే చదువుతాం. రాజశేఖర్ నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే హోమ్ మినిస్టర్ నుంచి అన్నారు. ఓకే. హోమ్ మినిస్టర్ అంటే ఏం పొరపాటు చేశారో నేను ఏం చేశాను? రాజశేఖర్ రెడ్డి గారు రాత్రి నుంచి మిస్ అయిపోయారు హెలికాప్టర్లో, మీరు ఎక్కడున్నారో చెప్పగలరా అన్నారు. తప్పకుండా చెప్తానండి అన్నారు. అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో గూగుల్లో తీసుకొని ఇన్స్ట్రుమెంట్లో పెట్టాను. ఓకే. ఈ ఇన్స్ట్రుమెంట్లో పెట్టాను, దాంట్లో పెట్టారు, ఇందులో పెట్టాను ఫోటో, ఇంత ఫోటో ఆఫ్ ఫోటో ఇందులో చెరువు దాంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్లో మ్యాప్ మీద వెతకడం మొదలెట్టాను. శ్రీకాకుళము, విశాఖపట్నము ఎక్కడో చూపించాల్సింది నల్లమలై ఫారెస్ట్ వస్తుంది. ఓకే. అంత చిన్న మ్యాప్లో నల్లమలై ఫారెస్ట్ అంటే అది ఒకవైపు, శ్రీకాకుళం ఒకవైపు. నేను చెప్పాను బహుశా ఈయన నల్లమలై ఫారెస్ట్లో, అవునండి నల్లమలై ఫారెస్ట్లోనే అటువైపే వెళ్ళింది అన్నాను. అయితే ఆయన బతికి లేరన్నారు. ఎలా చెప్పగలరు అన్నారు. ఓకే. అంటే ఒక మనిషి ఆరా 3 ఉంటుందండి, ఆయన ఆరా 1 ఉంది, 1 ఉన్నదంటే చచ్చిపోయినట్టే లెక్క, ప్రాణం లేనట్టే లెక్క. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము హెలికాప్టర్ పంపిస్తాం, మేము మాతో రాగలరా? మాతో రాగలరు. నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయండి, ఆ కొండలు అవి ఎక్కడం కష్టం, మీరు గైడ్ చేయండి సార్, నాకు మ్యాప్లు పంపిస్తే నేను చేస్తాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి దొరికేశారు. ఓకే. ఆ